పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీలో లొద్దా జలపాతం పర్యాటక కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. లొద్దా జలపాతానికి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 6 కిలోమీటర్ల రోడ్డును 6 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, స్థానిక ఉపాధి అవకాశాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. చాలా చక్కగా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువగా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి వాళ్ళ ఆనందంగా, ఎందుకంటే మన ఏరియాలో ఇంకంతకన్నా పిల్లలకి ఆనందానికి, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కానీ అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైన సౌందర్యాలు చూడడానికి డబ్బులు ఖర్చు లేకుండా వచ్చి ఇట్లాంటి వాటిని అందరికి, మన ప్రజలకి, మన్యం జిల్లా ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఇదే ఇది. ఎందుకనంటే ఇంతవరకు పాపం వాళ్ళు నేను వచ్చినప్పుడు అడిగింది కూడా ఈ రోడ్డు ఒక్కటే అడిగాను. ఆ రోడ్డే ఇద్దామనుకున్నాం. ఈరోజు ఎంత కష్టమైన మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కష్టపడి, ఎందుకంటే ఇక్కడ రావడం ఇంత కష్టమనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా 2.5-3 సంవత్సరాల క్రితం వచ్చాం. ఎంత కష్టమో తెలుసు. మా కార్యకర్తలు అందరూ కూడా, ఈరోజు వెనక్కున్న కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు తెలుసు. ఎందుకంటే మేము జీప్లో వచ్చాం, ఆటోలో వచ్చాం, బైక్లో వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం, ఆగి వచ్చి, ఎందుకంటే నాతో పాటు ఇక్కడ ఉన్న కొంత సోదరులు వచ్చారు. అంత కష్టపడి మేము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వచ్చాము. ఇక్కడ ఈవినింగ్ జిల్లాకి పంపించినప్పుడు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి, ముఖ్యంగా విద్యా, వైద్య, పర్యాటక రంగాల మీద ఫోకస్ పెట్టాలని చెప్పి ప్రత్యేకించి సూచించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా జిల్లా మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో 7వ జలపాతాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా అనేక జలపాతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రజలకి అందుబాటులో లేవు. అడవుల్లో, అరణ్యాల్లో ఇవి ఇప్పటి వరకు మరుగున ఉన్నటువంటి జలపాతాలన్నింటినీ కూడా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా దేశంలోని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రారంభోత్సవాల్ని నిరంతరం చేసుకుంటూ ఉన్నాం. గత 3 నెలల్లోనే మనం 7 జలపాతాలని ప్రారంభించుకోవడం అనేటువంటిది చాలా అతిపెద్ద చారిత్రాత్మకమైనటువంటి మార్పు ఈ జిల్లాకు సంబంధించి. ఇది ఈరోజు ప్రారంభించుకున్నటువంటి ఈ మహాలొద్దా జలపాతం, అలాగే లొద్దా జలపాతం, 2 జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 జలపాతాలు కూడా చాలా అందమైనటువంటివి. ఇక్కడ ఒక చోట నిలబడితే మనకు 20 కొండలు కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి సౌందర్యం. ఇది సాలూరు మండలంలో మహాలొద్దా వాటర్ ఫాల్స్ ఈరోజు ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారు, అలాగే మన రాష్ట్ర మంత్రి గారు వచ్చి ఉన్నారు. ఈ లొద్దా వాటర్ ఫాల్స్ ప్రారంభించడం వల్ల ఇక్కడ స్థానికంగా బతుకుతున్న మా గిరిజనులు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తుంది. అలాగే రహదారి కొంతవరకు మెరుగుపడుతుంది. కాబట్టి ఈ మహాలొద్దా వాటర్ ఫాల్స్ని సందర్శకులు అనేక మంది వచ్చి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకోవాలని తెలియజేస్తున్నాం మీడియా ద్వారా.